మారుమూల ప్రాంతంలోని నిరుద్యోగులు డిఎస్సిలో ఉద్యోగాలు సాధించారనే ఉద్దేశంతో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రారంభించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం మారుమూల ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఉపాధ్యాయులు కావాలన్న ఆశావాహులకి ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ని మడకశిరలో ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. దాదాపుగా 360 మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారన్నారు. ఈ మెగా డిఎస్సీనే కాదు, బ్యాంకింగ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఏ ఇతర కాంపిటీషన్ ఉద్యోగులకైనా ప్రభుత్వం నియామకాలు జారీ చేసిన దానికి సంబంధించిన కోచింగ్ సెంటర్లు మడకశిరలో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. అనంతపురం ఉమ్మడి జిల్లాలో మడకశిర నియోజకవర్గం పూర్తిగా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయులు కావాలనే ఆశావాహులకి ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ని మడకశిర నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 360 మంది ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎగ్జామ్స్ ఏది ప్రభుత్వం పెట్టినా, ఏ ఉద్యోగ నియామకాలు పెట్టినా, బ్యాంకింగ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఉద్యోగ నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసిన దానికి సంబంధించిన కోచింగ్ సెంటర్ని మడకశిర నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వెనుకబాటుతనం, అభివృద్ధి లేకపోవడం, జిల్లా కేంద్రాలకి సుదూర ప్రాంతంలో ఉండడం, కర్ణాటకకు బార్డర్లో ఉండడం, ఈ నియోజకవర్గానికి అన్ని శాఖల సిబ్బంది కూడా కొరత ఎక్కువగా ఉంది. మొన్న గౌరవ కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో అన్ని శాఖల ట్రాన్స్ఫర్లు పూర్తయిన తర్వాతనే మిగతా నియోజకవర్గాల బదిలీలు చూడాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి అన్ని శాఖల్లో సిబ్బంది కొరతను అధిగమించుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం, విద్యాశాఖలో నారా లోకేష్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే